నువ్వు ఇట్లా చూడదు, నాకు సిగ్గైతుంది. ఆల్రెడీ పడిపోయినాక నీ ప్రేమలో. ఛాయ నీడలా నీ చుట్టూ ఉంటా, నీకు ఓకే అయితే. నచ్చారా? నచ్చితేనే కదా మాట్లాడేది. బొద్దుగుండే అమ్మాయిలు ఇలా బుగ్గలు పట్టుకొని ఇలా నేను టైం పాస్ చేసే ముఖం అట్టే ఉన్నావు. నచ్చినానన్నావు, నాకు నచ్చినావు, పోదాం పద. మా ఊళ్ళో నిప్పు అంటారు కదా సార్, నిప్పు శంకర్ అంటారు. నిప్పులా పప్పులా ఇవన్నీ కాదు, చెప్పు నువ్వు ఫస్ట్. పర్లేదు కూర్చోండి. అంటే ఏమనుకోరని ఇలా నార్మల్గా కూర్చున్నాను. పర్లేదు కూర్చోండి. ఇబ్బంది పెడితే సారీ. లేదు లేదు కూర్చోండి, ఏం కాదు. ఇక్కడ ప్రాపర్ ఎక్కడ? విజయవాడ. విజయవాడ. అది నేను మొన్న విజయవాడ వెళ్ళినా నేను. అంటే మా ఫ్రెండ్ అడిగిండు, అదే విజయవాడలో ఏం ఫేమస్ రా అంటే అందమైన అమ్మాయిలు అని దుర్గమాత రా అని అన్నా. విజయవాడలో అవే రెండు కనిపిస్తారు, అమ్మూరు కదా, సో అక్కడ అమ్మాయిలు కూడా అమ్మూరులానే ఉంటారు. అరే నిజం చెప్తున్నాను అండి. సరే అండి. విజయవాడకి నాకు మంచి అనుబంధం ఉంది. ఏమనుబంధం? అంటే అందమైన అమ్మాయిలు అక్కడ ఉంటే అక్కడే నేను ఉంటా అంటారు. నా ఫీలింగ్ అది. సరే. ఇక్కడేం చేస్తారు హైదరాబాద్? కోచింగ్. ఏం కోచింగ్? గ్రూప్స్. ఓకే, అంటే పెద్ద చదివేనా? అంటే 10th తర్వాతనా ఇంటర్ తర్వాతనా? అది కూడా తెలియదా? అరే నాకు నిజంగా తెలియదు. డిగ్రీ అయిపోయినాక ఆర్ ఇంటర్ ఎప్పుడన్నా చేయొచ్చు. ఓకే, అంటే డిగ్రీ తర్వాత చేయాలి. అంటే డిగ్రీ ఎక్కువనా ఇంటర్ ఎక్కువనా? అమ్మో సీరియస్ చూడకండి. అంటే మీన్ అంటే నీకు తెలియదా? అంటే ఇంటర్ ఎక్కువనా డిగ్రీ ఎక్కువనా అంటున్నా? డిగ్రీనే ఎక్కువ. డిగ్రీ ఎక్కువనా? అంటే 10th తర్వాత డిగ్రీ చేస్తారు, డిగ్రీ తర్వాత ఇంటర్ చేస్తారు, అంతే కదా? ఏమైంది? ఇంటర్ తర్వాత డిగ్రీ చేస్తారు, 10th తర్వాత ఇంటర్ చేస్తారు. అలా అయితే ఓకే. మీరేం చేస్తారు? అంటే హైదరాబాద్ కొత్తగా వచ్చినా నేను జాబ్ కోసము. జాబ్ ఇంకా వెతుకుతున్నాము, అంటే దొరకట్లేదు. నా అదృష్టం ఏంటంటే జాబ్ కంటే ముందు అమ్మాయి దొరికేటట్టుంది నాకు. ఎవరు? అంటే ఫస్ట్ టైం హైదరాబాద్ రాగానే అమ్మాయి పక్కన కూర్చున్నా కదా, కూర్చోగానే దొరికేది కదా. కూర్చోగానే దొరికేది కదా. అదే నేను చెప్తున్నా, నేను అదే అనుకుంటున్నా, జాబ్ కంటే ముందు అమ్మాయి దొరుకుతుందేమో అని. ఆల్ ది బెస్ట్. కాదు, మీ పేరు? ఛాయ. ఛాయ. ఒకటంటా నేను ఫీల్ అవ్వరు కదా. అంటే ఛాయ నీడలా నీ చుట్టూ ఉంటా, నీకు ఓకే అయితే. ఫ్లడ్ చేస్తున్నావా? అంటే నచ్చిరు, అంటే ఐ మీన్ నాకు అక్కడ వెళ్ళి కూర్చోవచ్చు, బట్ ఏంటంటే బాగుంది కదా అమ్మాయి అని చెప్పేసి పక్కన నుంచి కూర్చున్నా. ఎవరు అమ్మాయితో మాట్లాడలేదా? నేను మా అమ్మతో తప్ప ఇంకెవరు అమ్మాయితో మాట్లాడలేదు. అరే నిజంగా మాట్లాడలేదు. జోక్ చేయకండి. అదే నేను ఎట్లా అన్నా నిజంగా. అరే నువ్వు ఇట్లా చూడదు, నాకు సిగ్గైతుంది. అంటే నాకు మా అమ్మ మొన్న నా జాతకం చూపించిందంట. అంటే తెలియని పరిచయాలతో పెళ్లి దాకా వెళ్తుంది అన్నారు. మేబీ అది నువ్వైతే చాలా బాగుంటుంది నాకు. ఎంతమంది చెప్పావు డైలాగ్? చెప్పలేదు, మా అమ్మ నాకు చెప్పింది ఈ మాట. అరే నిజం చెప్తున్నాను. వర్షం ఉన్నాడా? పక్క లేడు కదా. నేను అనుకున్నాను, నేను ఆల్రెడీ ఐ మీన్ నువ్వు సింగిల్గా కూర్చున్నప్పుడే అర్థమైంది. సింగిల్గా కూర్చున్నంత మాత్రాన బాయ్ ఫ్రెండ్ లేకుండా ఉంటారా? అంటే ఇప్పుడు ఉన్నాడా ఏంది? మరి లేడు కదా, అదే చెప్తున్నా నేను.
అరే చూసినావా ఎంత మంచి కలిసిపోయినావు. నేను సింగల్, నువ్వు సింగల్. అరే అప్పుడప్పుడు ఇలా కలిసిపోతాయి, నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నీకు ఒకటే హార్ట్ ఉంది కదా? ఒకటే హార్ట్ ఉంది కదా? ఎవరికైనా ఒకటే హార్ట్. నాకు ఒకటే ఉంది. ఇలా ఇలా కలవడం నేను ఫస్ట్ టైం. ఐ మీన్ అంటే మంచిగా అనిపిస్తుంది, కలిసిపోతున్నాయి అంటున్నాను. సరే ఏం సరే సరే ఇంకేమనాలి? ఏమన్నావు నువ్వు? ఏమన్నా అంటే నేను పడిపోయేలా ఉన్నా. ఇంకా నువ్వు ఇలా మాట్లాడుతుంటేనే ఐ మీన్ పడిపోతాను నేను. పడలేదే, ఆల్రెడీ పడిపోయినా కానీ ప్రేమలో. నిజం మీరు బాగున్నారు. థ్యాంక్ యూ. అంటే నేను అబద్ధం చెప్తున్నాను అనుకున్నాను. లేదు, నేను నిజంగానే చెప్పిన. అవునా? అంటే నాకు బేసిక్గా నాకు ఒక ఫ్యాంటసీ ఉంది. ఏంటంటే బొద్దుగుండే అమ్మాయిలు ఉంటారు కదా, బొద్దుగుండే అమ్మాయిలు ఇలా బుగ్గలు ఇలా పట్టుకొని ఇలా భలే ఇష్టం చెప్తా. అది నిజం, ప్రామిస్ అండి. అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకున్నాం అనుకో, ఇలా బుగ్గల్ని పట్టుకోవచ్చు రోజు, లేదంటే ఇలా ఇలా ముద్దు పెట్టుకోవచ్చు. దానికైనా చేసుకునేది? దేనికి చేసుకుంటారన్నా? దేనికి చేసుకుంటారు? దానికి కదా. సరే బ్రో, ఆ బుగ్గలు పెద్దగా ఉండే బుగ్గలు అమ్మాయిలు బుగ్గలు పట్టుకోవాలనిపిస్తుంది కదా, నాకు అదే అనిపిస్తుంది. నువ్వు ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉంటావా? బాగుంది నీ నవ్వు, బాగుంది, నువ్వు బాగున్నావు. ఒక నవ్వే కదా, ఒక చూపే కదా, ఇన్ని చిత్రాలు. మీ ఇంట్లో అన్నం పెట్టట్లేదా? రోజు నవ్వులే మేము పెడుతున్నా, ఇంతగానే నవ్వుతున్నాను. బాగుంటుంది నువ్వు నవ్వుతూనే ఉంటావా? కొంచెం మాట్లాడితే ఇంకా బాగుంటుంది. అంటే నవ్వు వచ్చేస్తుంది మాట్లాడితే, అందుకే నవ్వట్లా. మాట్లాడేం కాదు, నువ్వు నవ్వుతే బాగుంది. అంటే ఏం చేస్తున్నా ఇక్కడ ఒకదాని? అంటే మీరు ఎవరైనా వస్తున్నారా? లేదు, ఊరికనే వచ్చా, బోర్ కొట్టి. బోర్ కొడితే అమ్మ తోడు బోర్ కొడితే ఇలా వస్తారా మీరు? గ్రేట్ మీరు అసలు. మేమైతే హాస్టల్లో ఒక్కటే ఏం చేస్తామని. అవునా? సరే నన్ను తీసుకెళ్ళి, నేను వస్తాను. అది గర్ల్స్ హాస్టల్, మరి నిన్ను రానియరు. అవునా? అంటే రానిస్తే ఓకేనా నీకు? ఛాయా కదా, నచ్చానా? ఐ మీన్ అంటే నువ్వు ఇంత బాగా మాట్లాడుతున్నావు. నచ్చితేనే కదా మాట్లాడేది. నేను చాలా మందికి చెప్పి ఉంటా. ఇప్పుడు దాకా చెప్పలేదన్నావు ఎవరికి? అంటే దోస్తులకు చెప్పి ఉంటాలే, నా దోస్తులు ఉన్నారు అమ్మాయిలు. అంటే వాళ్ళు అంటారు నార్మల్గా ఇలా చూస్తే ఏదో మత్తులా ఉంటుంది అని చెప్పేసి చాలాసార్లు అన్నా. అవందరికి అబద్ధం చెప్పినా, నీకు మాత్రం నిజం చెప్తున్నా. గ్యారంటీ అని చెప్పు. నిజం, ఇదే గ్యారంటీ. నీ చూపుకి నేను మత్తెక్కుతున్నా కదా, ఇదే నిజం. వాళ్ళందరికి అబద్ధం చెప్పినా, నీకు మాత్రం నిజం చెప్తున్నా. అప్పటి నుంచి నాకు గిర్రా గిర్రా కొట్టుకుంటున్నా. అరే ఇలా నవ్వకు నువ్వు. బేసిక్గా మాలాంటి అబ్బాయిలు అమ్మాయిని పడేయాలంటే ఐ మీన్ చాలా ట్రై చేయాలి. నువ్వు ట్రై చేసే అవసరం లేదు, జస్ట్ నవ్వు చాలు, పడిపోతారు ఎవరైనా. మరి ఎవరు పడలేదే? ఇప్పుడు నవ్వు, నేను పడిపోతా ఈజీగా. నేను పడిపోతా, ఈజీగా పడిపోతా. ఇలా పడిపోయి నీ వల్ల పడిపోనా పడిపోతా. వద్దా? నిజంగా బాయ్ ఫ్రెండ్ లేడా? లేడు. అంటే ఇంట్రెస్ట్ లేదా, లేకపోతే నీకు ఎవరైనా నచ్చిన వాళ్ళు రాలేదా? నీకు ఏమో, నాకు ఎవరు అనిపించాల. నాకు ఈ రోజు దాకా అనిపించలేదు, కానీ ఇప్పుడు అనిపిస్తుంది. అరే నిజంగా అనిపిస్తుంది. సరే, నాకు నిజంగా బాగా నచ్చావు నువ్వు. సరే సరే అంటే ఏం చెప్తాను, నచ్చినావు అంటే. నచ్చినావు అంటే ఎట్లా నచ్చినావు? లవ్ చేసి మ్యారేజ్ అట్లానా, లేదంటే జస్ట్ చూసి వెళ్ళిపోవడము, మాట్లాడడం అంతేనా? చూసి వెళ్ళిపోయి మాట్లాడి ఇప్పుడు నువ్వు నచ్చినావు వెళ్ళిపోగానే అందరు అట్లే అంటారు కదా. అలా లేను. మ్యారేజ్ చేసుకుంటావా? చెప్పు. మ్యారేజ్ చేసుకుంటా. సరే అయితే పద, మీ మమ్మీ దగ్గర పోదాం. పద, మీ మమ్మీ దగ్గర పోదాం. మా మమ్మీ దగ్గర ఎందుకు, మీ వాళ్ళ దగ్గర వెళ్ళాలి కానీ. మా అమ్మ ఒప్పుకుంటుంది. నో ప్రాబ్లం. మా ఇంట్లో కూడా ఒప్పుకుంటారు. పద, మీ ఇంటికి పోదాం. ఇలా మాట్లాడుతుంది. ఇంకెట్లా మాట్లాడాలి? నచ్చినానన్నావు, నాకు నచ్చినావు, పోదాం పద. ఓకే అంటే మనం ఇద్దరం లవ్ చేసుకున్నాం అంటే కొన్ని రోజులు తిరగాలి, మాట్లాడాలి. ఐ మీన్
లవ్ పెళ్లి చేసుకుందాంలే. సర్లే వద్దులే. ఏంటి మరి ఎందుకు చెప్పినావు? టైం పాసా? నేను టైం పాస్ చేసే ముఖం అట్టే ఉన్నావు. ముఖం అట్లా కనిపిస్తుందా? అట్లే కనిపిస్తుంది. అంటే నన్ను మా ఊళ్ళో నిప్పు అంటారు కదా సార్, నిప్పు శంకర్ అంటారు. నిప్పులా పప్పులా ఇవన్నీ కాదు, చెప్పు నువ్వు ఫస్ట్ చెప్పు పోదాం బా, మీ మమ్మీ దగ్గర పోదాం బా. మా మమ్మీ దగ్గర వద్దు కానీ మీ అయ్యతో మాట్లాడుంటా. ఇప్పుడు మాట్లాడి నచ్చింది చేసుకుంటా. ఫస్ట్ నువ్వు మాట్లాడించు, మళ్ళీ నేను మాట్లాడి. మా అమ్మతో మాట్లాడియారా? అవును. నేను మాట్లాడానుగా, నా భయంగా. నువ్వేం స్లాంగ్ మార్చినావు? నువ్వు ఎందుకు మాట్లాడతావు ఇట్లా? నా స్లాంగ్ ఇదే. నేను కూడా గట్లా మాట్లాడతాను కదా. సరే తీసుకోండి బాపా. ఇది తీయని గందరగోళం మనసెన్నడు మోయని భారం. సారీ నేను ఏం సారీ కాదు, సరదాగా చెప్పినా. ఏం సరదాగా చెప్పినావు? నువ్వు చూడడానికి ఇంత స్వీట్ గా ఉన్నా కానీ ఇంత హార్డ్ గా మాట్లాడతావు ఎందుకు? నేను అట్టే మాట్లాడతా, మంచిగా ఉంటేనే మంచిగా మాట్లాడతా, లేదంటే ఇట్టే మాట్లాడతా. ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత రోజు నన్ను కొడతావు నువ్వు. లే కొట్టనులే, మంచిగా ఉంటే మంచిగానే ఉంటా. అంటే మంచి లేకపోతే కొడతావా? కొడతా. ఇలాంటి ఆఫర్ నాకు వద్దమ్మా, నేను ఏదో సరదాగా చెప్పినా. ఏం సరదాగా చెప్పినావు? ఎట్లా కనిపిస్తున్నా? ఏం చెప్పు. భయం అవుతుంది, మెల్లగా మాట్లాడు కదా. మెల్లగానే మాట్లాడుతున్నా, ఎవరు లేరులే, ఏమనరు. చెప్పు. జస్ట్ క్యాజువల్ గానే సరదాగా చెప్పినా నీకు, అంతే. అయినా నీకు ఐలే నేను చెప్పినా. నేను ఇప్పుడు ఇష్టం అని చెప్పినావు, పెళ్ళి అని చెప్పినావు, అదంతా దేనికి వస్తుంది? అంటే సరదాగా చెప్పినాను. సరదాగా ఎట్లా చెప్తారబ్బా? అందరికి ఇట్లా సరదాగా చెప్పుకుంటూ పోతావా? ఏమి అందరికి ఇట్లా చెప్పుకుంటావా? కాదు, మే ఏం చెప్తాడు? మా నాన్న ఏం చేస్తే నీకెందుకు? అంటే ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు కదా, అట్టే మాట్లాడాలా. ఇట్లాంటి వాళ్ళతో అట్లే మాట్లాడాలి. నీ విజయవాడ నుంచి వచ్చి విజయవాడలో రౌడీజం పుట్టింది విజయవాడ. అవును, రౌడీజం పుట్టింది విజయవాడలోనే. ఎక్కడ కనిపించట్లేదే. సారీ, నేను సరదాగా అన్నా, నేను ఉత్తుగా మాట్లాడినా. ఉత్తుగా ఏంటి? నేను క్యాజువల్ గా సరదా అంటే కావాలని చేయలేదు. ఏం కావాలని చేయలేదు? నేను సరదాగా చెప్పా. రియల్లీ సారీ. ఏం చెప్పు. అమ్మ తోడి నేను రియల్లీ సారీ. యాక్చువల్లీ ఏంటంటే అదంతా నాకు వద్దు, ఏం చెప్పు. కాదు, మీ ఫ్రెండ్ ఇలా వీడియో. మా ఫ్రెండ్ లేదు, ఏం లేదు. ఏంది ఇప్పుడు? ఎందుకంత సీరియస్ అవుతాను? సీరియస్ అవుతా నేను. అందరూ గమ్మును కూర్చో, పోలీసు వాళ్ళంతా పిలుస్తా చెప్తున్నా. మర్యాద కూర్చోవచ్చి, మర్యాదకు వచ్చి కూర్చో, మర్యాదకు వచ్చి కూర్చో అన్న. సరదాగా చెప్తున్నా విను. ఏం సరదాగా చెప్పేది ఏంది? నేను కావాలని చేయలేదు, మీ ఫ్రెండ్ ఇలా చేయమన్నాడు. నేను అదంతా నాకు సంబంధం లేదు. ఇప్పుడు నన్ను ఏమంటావు? నేను పాపోదమ్మా, నేను కావాలంటే వీడియో డిలీట్ చేసేస్తే. ఏం వీడియో డిలీట్ చేస్తే ఎట్లా కనిపిస్తున్నాను? ఎట్లా కనిపిస్తున్నా అని చెప్పు. కొంచెం కాల్ చేస్తా. నాకు అదంతా నాకు తెలీదు. మేము అందరికి ఇట్లా చెప్పుకుంటావా? వాడు చేయమన్నాడు కాబట్టి నేను. సరే. హలో బ్రో. హలో, హాయ్ బ్రో. బ్రో, ఇగో మీ ఫ్రెండ్ దగ్గర వచ్చి అదే ప్రాంక్ కోసం వచ్చినా కదా, నువ్వు చెప్పినావు కదా లొకేషన్. హలో. ఇది చాలా సీరియస్ అవుతుంది బ్రో, ఏమైతే మాట్లాడు. మాట్లాడు. హలో, బన్నీ అంట కదా. హలో, చెప్పు. హలో, నేను బన్నీని. తెలుసు. ఏం కథలన్నీ పడుతున్నావా ఏం నువ్వు? ఇప్పుడు ఏమైనా అయిందా మీకు? ఎందుకు నేను వీటితో మాట్లాడుతున్నాను కదా, అవసరమా? ఇవన్నీ నేను చేయమని చెప్పినానా నీకు? నేను చేయమని నీకు చెప్పినానా? మరి ఏం కథలా? వాడొచ్చి లవ్ యూ అంటాడు, అదంటాడు. నువ్వు ఆగు. ఇబ్బంది పెట్టానా? నేను వీడితో మాట్లాడుతున్నా, నీతో కాదు. సరే, నేను కట్ చేసేస్తా బ్రో, అవసరం లేదు నాకు, వీడియో తీసేస్తలే. కానీ నువ్వు ఎందుకు వద్దా? కానీ నీకు నచ్చకపోతే నేను లేదని చెప్పాలి కదా. నువ్వు ఎందుకు వచ్చినావు? వాడు చెప్పాడు కాబట్టి. వాడు వీడు ఏం లేదు. చూడు, నిన్న ఎవరు చెప్పమన్నాడు? నేను చెప్పమని చెప్పినానా నీకు?
నేను కథలు పడుతున్నారా ఒక్కొక్కడు? లేదు నేను చెప్తేనే చేశారులేదు. నిన్న ఎవరు చెప్పమన్నా? నేను నీకు చెప్పినాను. నిన్న నీతో వాటితో మాట్లాడుతున్నా నేను. నేను నీకు చెప్పమని చెప్పినానా? చెప్పు. క్యాజువల్ ఏంది? క్యాజువల్ లవ్ యూ గివ్ యూ అని ఎమోషనల్ గా ఏమి ఎట్లా కనిపిస్తున్నారు? నేను చెప్పిన పద పోదా చేసుకుందామని చెప్పిన. నేను ఇస్తా ఎంతవరకు అంతవరకే. నువ్వేమి నువ్వేం చెప్పు. తీసే ఎవరు చేయమన్నాడు నిన్ను? నువ్వు ఎందుకు చేయను? నిన్న తప్పైందన్నప్పుడు నేను సారీ నేను చేస్తావు. అట్లా నీకేమన్నా ముట్టుకున్నా పోనీ? ముట్టుకున్నా ముట్టుకోపోయినా అట్లా చేస్తావు నువ్వు. ఏం కథలా? నేను యూట్యూబ్ లో వినండి, నేను యూట్యూబ్ లో ప్రాంక్ చేస్తుంటా. అయితే నాకేం చెప్పు.